యాక్చువల్గా. అయితే యాక్చువల్గా దీంట్లో మీరు చెప్పారంటే మీ గెటప్ అంతా కూడా చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఈ మధ్యన ఎక్కువ క్లీన్ షేవ్లో కనపడ్డారు మాకు. ఇదంతా ఎప్పుడు జరిగింది? అంత ఒరిజినల్గానే పెంచారా? 22లో అయిపోయిందండి. 22 1 year మాకు పోస్ట్ పట్టింది. అప్పుడు మాకు కనపడలేదు అయితే మీరు? కనపడ్డానండి. అంటే గడ్డంతో కూడా ఉన్నాను చాలా రోజులు. తర్వాత అంటే ఎక్కువ సినిమా అంటే ఆన్ స్క్రీన్ పెద్ద కనపడలేదు. ఎందుకంటే చాలా సినిమాలు కూడా ఐ హ్యాడ్ టు తీసుకోకుండా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఆ గెటప్ తోటి వాడు ఏ క్యారెక్టర్ చేయగలుగుతాడు. సో ఐ గేవ్ అప్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో ఫర్ దట్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్. అంటే మీరు అన్ని సినిమాలు వదిలేశారంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఎక్కడో కనెక్ట్ అవుతుందండి. మా ఆర్టిస్టులకు ఉన్న పిచ్ అదే కదా. సినిమా వాళ్ళకి ఏంటంటే ఒక కథ నచ్చి దానికి, ఇప్పుడు రాజమౌళి గారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్ని సంవత్సరాలు ఆఫ్ కోర్స్ అంటే ఐమ్ నాట్ స్కేల్ ఆఫ్ ఫిల్మ్ తీయాలంటే టైం పడుతుంది. ఫిల్మ్ వేరు, అంటే మనం పెట్టే ఎఫర్ట్ వేరు. ఎఫర్ట్ ని కంపేర్ చేసుకోవచ్చు. మంచి మాట అన్నారు. సో అందుకని అంటే ఒక పాయింట్ని నమ్మి ఇప్పుడు డైరెక్టర్ 2019 నుంచి దీని మీదే ఉన్నాడు. 2019 నుంచి తను 2019లో వెళ్ళాడు ఎక్కడికి, మేఘాలయ వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచించి కథ రాసుకొని వచ్చి, సో అందరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గామి చూస్తే 7-8 years బట్టి. సో ఆ కన్విక్షన్ ఇప్పుడు అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఓకే, మనం ఎంత ఆలోచించినా లాస్ట్కి అది థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. అది మనం 5 సంవత్సరాలు తీసాము, ఇప్పుడు గో టు 16 సంవత్సరాలు తీసాము, అంటే ద కన్సెప్షన్ నుంచి. సో పాయింట్ ఒక ఫిల్మ్ మేకర్కి ఉన్న కన్విక్షన్ తోటి వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు ఇంకా అది ఎన్ని రోజులు అది అనేది ఇంకా అసలు అది రిలవెంట్ అని. పెద్ద సినిమాలు వదిలేసుకున్నారా దీని గురించి? పెద్ద సినిమాలనేం కాదండి, కొన్ని అంటే మేబీ ఇండివిజువల్గా హీరోగా కొన్ని సినిమాలు చిన్నవి చేసేవాడినేమో, బట్ అంటే ఆ థాటే రాలా. ప్లస్ ఇంత టైం పడుతుందని కూడా మనం అనుకోలేదు. సో బట్ ఓకే, మధ్యలో వేరే అంటే ఇప్పుడు న్యూసెన్స్ టైంకి కరెక్ట్గా అప్పటికే గెటప్ అంతా తీసిన తర్వాత ఐ కుడ్ గో ఫర్ షూటింగ్. ఈగల్ కానీ న్యూసెన్స్ కానీ ఇవన్నీ లాస్ట్ ఇయర్. అయితే యాక్చువల్గా మీరు అన్నారు అంటే హీరో కింద కూడా కొన్ని సినిమాలు వదిలేసుకున్నాను. మీరు ఆల్రెడీ హీరో కింద స్టార్ట్ చేశారు జర్నీ, బట్ కొన్ని అంటే ఆర్యా 2 నుంచి మళ్ళీ సపోర్టింగ్ రోల్స్కి వచ్చారు. అంటే అప్పుడు మీరు ఆలోచించలేదు ఆ టైంలో మనం ఇప్పుడు హీరో కింద నుంచి సపోర్టింగ్ రోల్స్కి ఒక మెట్టు దిగితే మళ్ళీ ఎక్కడం కష్టం హీరో కింద అనే థాట్ ఎప్పుడు రాలేదా మీకు? ఇంత మునుపు లాగా లేదని నా ఫీలింగ్ అండి. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ అంటే లీడ్ హీరో, కమర్షియల్ వాల్యూస్, సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రేక్షకులు ఇప్పుడు మల్టీ స్టారర్స్ అనో లేదంటే పెద్ద అంటే కొన్ని బిగ్ సినిమాస్లో, పెద్ద సినిమాల్లో, పెద్ద కథల్లో ఒక రోల్ వస్తే అది లీడ్ కాకుండా అలా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదని నా ఫీలింగ్ అండి. అంటే ఆ క్యారెక్టర్లో ఓకే బాగుంది ఇది చేసినందుకు అనే మెచ్యూరిటీ ఆడియన్స్ కూడా ఉంది, అండ్ దెన్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఉందండి. మీరు చెప్పిన సినారియో ఇంత ముందు ఎప్పుడూ ఉండేది, బట్ నౌ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద సీన్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు చేసిన బాద్షాల క్యారెక్టర్ తీసుకుంటే విలన్ క్యారెక్టర్ చేశారు యాక్చువల్గా. అంటే మీకు విలన్ అనేది బేసిక్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ అది ఓకే. బట్ అంటే అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్యా 2 లాంటి క్యారెక్టర్స్ అనుకోండి, అది ఓకే యాక్సెప్టబుల్. బట్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇది చేయాల్సి వచ్చిందా, లేకపోతే కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయినా, దానికి రిగ్రెట్స్ ఏమి లేవా, అంతా ఓకేనా? అంతా అంటే ఇప్పుడు ప్రస్తుతం అంతా ఓకేనే అనుకోవాలండి, బట్ ఆబ్వియస్లీ అంటే కొన్ని క్యారెక్టర్లు అంత వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కొన్ని లెంత్లు ఉండకపోవడమో, లేదంటే డైరెక్టర్ మనకి చెప్పినప్పటికీ తర్వాత తీసి స్క్రీన్ మీదకి వచ్చేసరికి మేబీ ఆ ట్రాన్స్లేషన్ వేరేలాగా జరిగి ఉంటుంది. బట్ అంటే అరే అనవసరంగా చేసామని దాని గురించి ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవడం పెద్ద అంటే నేను బాదుషా గురించి ఎందుకంటానంటే, అంటే దీంట్లో నవదీప్ వచ్చి తన ఎసెన్స్ పెట్టి చేయాల్సిన క్యారెక్టర్ అని మాకు అనిపించలేదు చూసిన తర్వాత. మీకు చెప్పినప్పుడు అదేనా క్యారెక్టర్ మారిందా అన్న? మేబీ అంటే నేను ఊహించుకున్నది కొంచెం తేడాగా ఉండదు ఏమో, బట్ ఇట్స్ ఓకేనండి. ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్. అట్ ద సేమ్ టైమ్ అంటే బన్నీతో మీకున్న ఇదనేది మాకు తెలుసు, మా బావ అని పిలుస్తుంటారు. సో అంటే అంత ఇద్దరికే క్లోజ్నెస్ ఎలా వచ్చింది? అంటే ఒక అనే లేదండి, అంటే ఇప్పుడు 2005-06 నుంచి మాకు పరిచయం, అండ్ దెన్ తను అప్పుడు బాగా కలిసేవాళ్ళం. అంటే ఇప్పుడు కూడా కలుస్తాం, బట్ ఆ వయసులో అలాగా ఆ డెడికేషన్ అలా ఉండేది. ఆ వయసులో డెడికేషన్ అదేలేండి, మాకు కావాల్సింది ఇదే బేసిక్. ఇప్పుడు దాకా మనం పెద్ద మెచ్యూరిటీ మాట్లాడుకుంటాం. శిరీష్, బన్నీ, నేను అప్పుడు బాగా చిల్లేవాళ్ళం, అండ్ దెన్ అప్పుడు సినిమా కూడా పడింది, అలాగా డెవలప్ అయిన రిలేషన్. ఆర్యా 2 దగ్గర నుంచి, ఆర్యా 2 ముందు నుంచే పరిచయం, ఆర్యా 2 వల్ల వచ్చింది. ఇప్పుడు రానా, బన్నీ కానీ, శిరీష్ కానీ అప్పుడు బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంటే అందరూ పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అంటే రెస్పాన్సిబిలిటీస్